ప్రేమ సమాధానములు మనెల్లరకు తోడయుండి రాకడలో మేఘమెక్కే ధన్యత దేవుడు మనెల్లరకు అనుగ్రహించును గాక. దయచేసి కూర్చుందాం, వాక్కులోనికి వెళ్దాం. సమయం 9:12 గమనించండి. 9:15 వాక్యంలోకి వెళ్ళిపోతాం. 10:30కి మీకు గుడి క్లోజ్ అయిపోతుంది. వచ్చే వాళ్ళ కొరకు వెయిటింగ్ చేయరు. ధ్యానం అరగంట ఉంటుంది. వాక్యం ముందు చేసిన తర్వాత మోకాళ్ళ మీద అరగంట పెడతాం. తర్వాత వ్యక్తిగత ప్రార్థనలు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కంగారేం పడద్దు, ప్రార్థన లేదని. ఓకే, దేవునికే మహిమ కలుగును గాక. ఆమెను చెప్పండి గట్టిగా. దీని కొద్ది సౌండ్ ఇవ్వండి. దేవునికే కొంచెం లేపండి, అంతొద్దు, కొంచెం లేపండి. దేవునికే కీర్తి కలుగును గాక. దేవుని నామము నిత్యము స్తుతించబడును గాక. పై దీన్ని తగ్గించి 5 లేపండి. హాలో, కొంచెం హాలో. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం తగ్గించండి, కొంచెం లిటిల్ బిట్. హాలో. ఓకే, చాలా సంతోషం. బలో క్రీస్తు మహారాజుకు. 2 చేతులు పైకెత్తి చెప్పండి. బలో క్రీస్తు మహారాజుకు. దేవునికే మహిమ కలుగును గాక. పోయిన ఆదివారము వర్తమానము 1వ తారీఖు యెహోషువ గ్రంథములో నుండి మనము ధ్యానము చేసిన వారము ఉన్నాం. నేను నీకు తోడి ఉన్నాను, భయపడవద్దు, జడివద్దు. మోషే నియమించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయాలి అన్న వాగ్దానమును, వాక్కులను మనము చూసిన వారమైనా. ఈరోజు మీరు లేక పోయిన సంవత్సరము చదువుకున్న ఉపమానమును ఈరోజు కూడా ధ్యానం చేద్దాం. లూకా రాసిన శుభవార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మీ అందరికీ తెలిసిన సందర్భము. ఒక తోటలో అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు. పోయిన సంవత్సరం ఇదే వాక్యాన్ని తెలుసుకున్నాం. మొదటి రోజు శ్రద్ధ కలిగిన, స్వభావాన్ని మార్చే, అవకాశాన్ని ఇస్తున్న, చింతిస్తున్న. వెరీ గుడ్. ఇవన్నీ కూడా మీరు గ్రహించిన వారు ఉన్నారు. ఏ తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది అన్న విషయాన్ని మనము గమనించిన వారమై ఉన్నాం. ఈరోజు అదే వాక్యమును మరి యొక్క కోణములో ధ్యానము చేద్దాం. ఒక్కొక్క వర్తమానాన్ని మన ఆత్మీయ స్థితికి ఎన్ని మెలుకులకైనా మార్చుకొనవచ్చును దైవ సహాయము ద్వారా. కాబట్టి పోయినసారి తోటమాలి ఎలాంటి తోటమాలి యజమానుని బ్రతుకులాడుతున్నాడు. ఏ సంవత్సరము కూడా ఉండనిమ్ము. 3 సంవత్సరముల నుండి దాని పండ్ల వెదకి వచ్చినప్పుడు దానికి ఏమీ దొరకనప్పుడు అతడు మరలా ఏ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని బ్రతుకులాడుచు ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట, ఏ సంవత్సరము దాని చుట్టూరు త్రవ్వి ఎరువు వేయమట్టుకు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఎరువు వేయమట్టుకు అంటే ఆయన స్వభావమును మార్చగలిగిన తోటమాలి. అక్కడ మనం చూచాం. దాని చుట్టూ త్రవ్వి శ్రద్ధ కలిగిన తోటమాలి మన మీద శ్రద్ధ చూపిస్తూ, మన మీద దయ చూపిస్తూ, మనకు కావలసిన ఏవులని కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాం. ఈ రోజు కూడా అదే వృత్తాంతమును మరి ఒక కోణములో ధ్యానము చేద్దాం. 6వ అధ్యాయము 6వ వచనము కానుండి 9 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. పోయిన సంవత్సరం చదివి ఉంటారు, మరలా ఇంకెప్పుడైనా చదివేవారునా? ఇది వెరీ గుడ్, నాకు తెలుసు. రెస్పా గుర్తుందా? మళ్ళీ ఎప్పుడైనా చదివావా? వెరీ గుడ్, చదువు మాకు. 6 నుండి 9 వచనాలు చదువుకుందాం మరొకసారి మీకు గుర్తుకు రావడానికి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాన్ని పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకు వచ్చుచున్నాను, కానీ
ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించిన సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. అంశం రాసుకోండి. ఫలము లేని జీవితం. పోయినసారి తోటమాల గురించి కీర్తన ఏం రాసుకోవా? రాసుకో. అంశం చెప్తున్నాను నేను. ఫలము లేని జీవితం, ఫలము లేని జీవితం, తీర్పంచున ఉన్న కృప. తీర్పు చాలా దగ్గరగానే ఉంది. ఇంక నువ్వు మహా అయితే బ్రతికితే ఇంకొక 40 సంవత్సరాలు బతుకుతావేమో గట్టిగా, నీకు ఒక 40 ఉంటే ఇంకో 20 బతుకుతావేమో, ఒకవేళ 50 ఉంటే గట్టిగా ఇంకో 10 సంవత్సరాలు బ్రతుకుతావేమో, ఒక 60కి దగ్గర వచ్చేస్తే ఇక రోజులు లెక్కేసుకోవాలేమో అని చెప్తుంది ఇది. ఏది? లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. అందుకు అంశం మీరు పరీక్షించండి. ఫలము లేని జీవితం, తీర్పు అంచున ఉన్న కృప. తీర్పు అంచు. అంచు అంటే ఏంటి? దగ్గరలోకి వచ్చేసేవికి నువ్వు సంవత్సరాల తరబడి వెళ్ళిపోతున్నాయి. దేవుడు నీ మీద శ్రద్ధ చూపిస్తున్నాడు. ఓకే, తాను పని తాను చేసుకుంటూ వెళ్తాడు. దాంట్లో కాంప్రమైజ్ అవ్వరు. ఎంతమంది ప్రార్థనలు చేశాం కదా, 31వ తారీఖు నుంచి మించు 40 మంది ప్రార్థనలు చేశారు. మీ ప్రార్థనలు దేవుడు ఎప్పుడు వింటాడు? ఆయన వినని దేవుడు కాదు. ఆయనకు చెవుడు లేదు, ఆయన దృష్టి మందమేమి కూడా కాలేదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద, విజ్ఞాపనల మీద నా కనుదృష్టి, నా మనస్సు, నా చెవులు ఇక్కడ ఉంటాయని దేవుడు ప్రమాణం చేశారు. ఆ ప్రమాణాన్ని దేవుడు ఎప్పుడు వెనకకు తీసుకోరు. తర్వాత మీరు నాకు ప్రార్థన చేసినప్పుడల్లా నేను మీకు జవాబిస్తానని దేవుడు చెప్పారు. ఆయన జవాబిస్తారు, మిమ్మల్ని కాపాడుతారు. ఆ విషయంలో నేను మాట్లాడట్లేదు. దేవుడు వ్యక్తిలో నుంచి ఫలమును కోరుతున్నాడు. అందుకని మనం పాడుకుంటాం, ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయపడదాం, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగా. మరొకసారి, ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. మరొకసారి, ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఆగుదాం. బాగా రాశాడు కవి.
ఫలములు నాశించిన ఏ తండ్రి? రిమెంబర్ దట్ పాయింట్. పోయిన సంవత్సరంతో బలమైన ప్రార్థనలు చేశారు. దేవుడు అందరిని గట్టెక్కిచ్చేసాడా? ఎక్కించలేదా? అందరిని ఎక్కించేశారు. కొంతమందికి మంచి శుభకార్యాలు జరిగినాయి, ఆగిపోయిన కార్యాలు జరిగినాయి. మళ్ళీ మీరు బలంగా ప్రార్థన చేశారు. ఏ సంవత్సరం కూడా బలమైన కార్యములు జరుగుతాయి. నమ్మిన వారందరూ హల్లెలూయా చెప్పండి. బలో క్రీస్తు మహారాజుకు. దాంతో ఎటువంటి సంబంధం లేదు దేవుడికి. ఆయన చేసే దేవుడు. అయ్యగారు రాశారుగా, నీ మనవి వినగానే నీ తండ్రి ఊకొట్టి నెరవేర్చునంతయు తెలుసునా అని రాశారు. ఇంకేం రాశారు? నీ మనసులోనివి నెరవేరును అని రాశారు. కావలసినవల్ల కనబడగలవు అని రాశారు. రాసి దేవుడి దగ్గర పెట్టి, అయ్యా నా పాటలన్నిటికీ నెరవేర్పును అనుగ్రహించు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రార్థన చేశారు తెలుసా? ఉదయం 9 గంటలకు మోకరిస్తే సాయంకాలం 6 గంటల వరకు మోకాళ్ళ మీద అలాగే ఉండిపోయేవాళ్ళు భక్తులు. అందుకుని మహిమ పనిచేస్తుంది. ఆటోమేటిక్గా ఏం పనిచేయదు. అదేం చేతబడి శక్తులు కాదు పనిచేయడానికి. ఆటలు కూడా అంత శక్తి ఉండదు. ఒకవేళ భయపెట్టించినా వచ్చే ప్రార్థన శక్తి. దైవజనులు అందుకున్నారు, ఇది దైవ శక్తి. రిస్పాలో అయ్యగారి మాట ఒకటి మీకు చెప్పాను, నా మాట కాదు, అయ్యగారి పుస్తకాల్లో చదివి చెప్పింది. మానవ శక్తి చేయలేని పనులు ఏ శక్తి చేస్తుంది? మరొకసారి చెప్పండి. మానవ శక్తి చేయలేని పనులు దైవ శక్తి. మరొకసారి చెప్పండి. మానవ శక్తి చేయలేని పనులు దైవ శక్తి. అయ్యగారికి ఈ ఒక్క ఫోటోనే ఉన్నది. నిన్న పిల్లలకి క్లాస్ లాగాము, ఇక్కడ ఫోటోలు దిగుతున్నారని. ఇక్కడ ఒక్క ఫోటో, ఒక్క ఫోటోయే. మనకి ఎన్ని ఫోటోలు కావాలో. ఏముంది మీలో? ఎన్ని ఫోటోలు కావాలి మీకు? ఒక ఫోటో ఆనట్లేదా? చూడండి, ఒక్క ఫోటో. ఇది ఒక్క ఫోటో ఈ చరిత్రలో మిగిలింది. ఇంకొక పాత ఫోటో ఉంది. ఒక ఫోటో చాలు. నేను ఎక్కువ ఫోటోలు ఇష్టపడను. ఐ డోంట్ లైక్. గుర్తుగా ఒకటి. శ్రద్ధ దేని మీద పెట్టాలా? పిల్లలు చదువు మీద పెట్టాలా? పెద్దోళ్ళు పని మీద పెట్టాలా? దేవుడు ఏం ఆశిస్తున్నాడు మనలో నుంచి? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? వాళ్ళు మీకు ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు, వాళ్ళకి అన్నం లేకపోయినా కూడు లేకపోయినా ప్రభు కొరకు నిలబడ్డారు. బిడ్డల భవిష్యత్తుల కొరకు, పరిస్థితుల కొరకు ప్రార్థించాలి. ఒక తల్లిదండ్రులుగా మన బిడ్డలకి చెప్పుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, పిల్లలు ఇప్పుడు ఫోటోలు దిగుదామా, ఫోటోలు చూసుకుందామా, వాళ్ళ సమయం అంతా ఇప్పుడు ఎక్కడ పెడదాం? అందానికి. మేము ఇంత అందంగా ఉంటామా ఫోటోలో? వరంగల్ చూడండి, రేపు సర్టైన్ ఏజ్ వచ్చినప్పుడు ఒక 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు వచ్చి రోడ్డు మీద నిలబెడితే వాట్ ఈస్ ద పరిస్థితి ఏంటి? మన పిల్లలు ఎవరు తీసుకుంటారు? ఎవరు చేసుకుంటారు? ఇన్ని రోజులు మీరు పెట్టుబడి ఎంత జ్ఞానం వచ్చింది మీ పిల్లలకి? మీకు ఒక విషయం తెలుసా? విజయవాడలో ఒక హ్యాండిక్యాప్డ్ ఆవిడ ఉంటుంది. ఎవరైనా అబ్జర్వ్ చేశారు మీరు? ఆవిడ కాళ్ళు ఉండవు, ఆవిడికి 2 కాళ్ళు లేవు. వీల్ చైర్ మీద వచ్చింది ఆవిడ పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్కి రాసే వాళ్ళకి తరఫీదు ఇచ్చుద్ది. తాను ఆ శ్రద్ధ ఫోటోల మీద మీకులాగా 100 ఫోటోలు తీయించుకోవడం అట్ల మీద కాదు శ్రద్ధ. దేని మీద? వాట్ ఈస్ ద విజన్? మనం దేనికి వచ్చాం? మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అందుకని బాలు నడవలసిన త్రోవని వారికి నేర్పించము. పెద్దవాడైనప్పుడు దాని నుండి ఏం చేయడం? తొలగిపోడు. ఈరోజు మేము ఈ స్థాయిలో నిలబడుతున్నాం అంటే మా అమ్మమ్మ చిన్నప్పుడు కంటతో వాక్యాలు అప్పచెప్పించుకున్నది. అది మా హృదయాల్లో క్రియ చేసింది. ఈరోజు ఒక్కడిగా నేను నిలబడి సేవ చేస్తూ ఉన్నాను. ఆ వాక్యము మన జీవితాల్లో క్రియ చేస్తుంది. బిడ్డల భవిష్యత్తుల కొరకు మరో సంవత్సరం మీకుంది. మీ బిడ్డల భవిష్యత్తుల కొరకు ప్రార్థించండి. సెయింట్ థామస్ చెప్తున్నాడు, తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొచ్చాను, మామూలు కొట్టుకురాలా. చూడండి, గమనించండి.
యెహోషువ నేను నీకు చెప్పాను, నేను నీకు తోడై ఉన్నాను, అంతే. తోడుగా ఉంటాడు. వాగ్దానం చేసిన దేవుడు, అందరు చెప్పండి, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన అసమస్యగా చెప్పలే యెహోషువకి. ఈ ఫుల్ ఫిట్ అసమస్యగా లేదు. ఇన్ని వేల రూపాయలు ఎందుకు ఇక్కడ పెడుతున్నావు? ఈ ఫుల్ ఫిట్ దేవుంది. దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు, తన అవకాశం ఇస్తూ ఉన్నాడు, మరొక సంవత్సరం ఇస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో మనము చేయవలసిన న్యాయము, దేవుడు మన నుంచి ఫలాలు ఆశిస్తున్నాడు. మీ సెంటర్లు ఆశించట్లేదు, మీ బంగారం ఆశించట్లేదు, మీ అందం ఆశించట్లేదు, మీ వస్త్రాలు ఆశించట్లేదు. దేవుడు కోరుకునేది ఏంటి? కట్టేశారనేది కట్టలేదా? కట్టారా? పవర్ వచ్చి ఆన్ చేయండి. దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు అనేది ఈరోజు వర్తమానం తెలుసుకుందాం. బలో క్రీస్తు మహారాజుకు. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తు. భావని గారు 2 చేతులు పైకెత్తు. బలో క్రీస్తు మహారాజుకు, రాజుల రాజుకు, త్వరగా రానున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పాలి. దేవునికి కీర్తి కలుగును గాక, దేవుని నామము నిత్యము స్తుతించబడును గాక. ఆమేన్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యములో ధ్యానము చేయడానికి, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కాబట్టి భయం మీ పిల్లలకి నేర్పించండి, భక్తి నేర్పించండి. రేపు దేవుడు మిమ్మల్ని తీర్పులో నిలబెడతాడు. విశ్వాసు యొక్క 6వ వచనం ఏమని చెప్పాను? విశ్వాసు యొక్క ధైర్యం, విశ్వాసు యొక్క గమ్యం, విశ్వాసు యొక్క లక్ష్యం, విశ్వాసు యొక్క. రేపు దేవుడు నీ పిల్లల్ని బట్టి లెక్క అడుగుతాడు నిన్ను. రిస్పా ఎందుకని కన్నీరు కార్చింది? రివార్డ్ ఇస్తాడు దేవుడు మన బిడ్డల నిమిత్తమై. దాన్ని మన విషయంలో అందుకుని రిస్పా శవములను ఎదురుగా పెట్టుకుని అంగలారుస్తూ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నది. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నది? అయ్యా, నువ్వు కరుణించేంత వరకు, వర్షము పడేంత వరకు, ఈ కళేబారములకు సరి అయిన కార్యక్రమం జరిగేంత వరకు సహాయము చేయు ప్రభువా అని ప్రార్థన చేస్తుంది. వాట్ ఏ విజన్! ఎంత ఆ విజన్ ఉండాలి మీకు. విజన్ ఉందా? విజన్ అంటే ఏంటో తెలుసా? దర్శనం. నాకు ఒక దర్శనం ఉంది, ఈ ఊళ్ళోకి రావాలని వచ్చాను. ఈ దర్శనంలో దేవాలయం కట్టాలని కట్టాను. ఏ సంవత్సరంలో పేపర్ మీద రాసుకున్నా, ఏ సంవత్సరం ముగింపు వల్ల నాకు ఇన్ని పనులు అయిపోవాలి, అన్ని పనులు అయిపోయింది, పక్క దోసేసాను. ఈ కొత్త సంవత్సరంలోకి వచ్చా ఏ పనులు జరగాలి. ఒక విజన్ ఉండాలి మీకు, ఒక దర్శనం. అది ఈరోజు ఆ మాటలు మీకు వాక్యంలో కనపడుతూ ఉంటాయి. నాతో పాటుగా రండి. ఇప్పుడు ఏమని అంశం రాసుకున్నారు? ఫలము లేని జీవితం, తీర్పు అంచున ఉన్న కృప. ఏ జీవితం? ఫలము లేని జీవితం. అందరు చెప్పండి, ఏ జీవితం? కొత్త గట్టిగా, ఏ జీవితం? ఫలము లేని జీవితం. ఈరోజు ఒక ప్రశ్న. సంవత్సరం ప్రారంభంలో ఉన్నాం, పాట బాగా పాడాము, అక్కడ నిదానంగా పాడా, ఉరికెత్తించలా, కంగారు ఎత్తించలా. ఎందుకో తెలుసా? మైండ్కి వెళ్ళాలి మీరు పాడేది. ఫలముల పల్లవి పాడండి, మైకులు లేకుండా మీరు అందరూ స్వరం తెరిచి పాడండి. ఏం ఆశిస్తూ ఉన్నాడు? అందరు చెప్పండి, ఏం ఆశిస్తూ ఉన్నారు? వెరీ గుడ్. ఈరోజు అంశం కూడా అదే, ఫలము లేని జీవితం. శిరీషకరుడు చూడాలి. ఏ జీవితమో తెలుసా? ఫలము లేని జీవితం. తీర్పు అంచున ఉన్న కృప. నానా, నీకు 50 సంవత్సరాలు ఉందా? ఇంకా ఫలం లేదా? మా అయితే ఇంకో 10 సంవత్సరాలు బతుకుతావు. కానీ దేవుడు నిన్ను కోరేది ఫలాన్ని కోరుతూ ఉన్నాడు. ఆయన ఫలమును ఆశిస్తూ ఉన్నాడు. నీ జీవితం 60 సంవత్సరాలు ముగించి వెళ్ళిపోయావు అనుకో, ఫలము లేదనుకో, ఇక దగ్గరలో పడిపోయింది ఇక నీకు. అందుకని యోహాను గారు బాప్టిజం ఇచ్చి యోహాను గారు గొడ్డలు ఎక్కడుందో తెలుసా? ఏరు దగ్గర పెట్టబడి ఉన్నది. వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మనకి లూకా రాసిన శుభవార్త 13వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలుగా తీసుకుందాం. ఎందుకు అనంటే లూకా గారు రాసిన విధానం, నేను దీన్ని ధ్యానం చేస్తున్నప్పుడు
రెండవ కోణంలో రచించినట్లుగా మొదటి 5 వచనాలు ఎలా రాసుకోండి. లూకా రాసిన శుభవార్త మొదటి 5 వచనాలు. పశ్చాత్తాపము పడకపోతే అందరూ నశించిపోతారు అని చెప్పారు. ఎన్ని వచనాల్లో? 5 వచనాల్లో. మైండ్ అర్థమవుతుందా? 5 వచనాలు ఎలా రాసుకుంటారు? పశ్చాత్తాప పడకపోతే అందరూ నశించిపోతారు. 5వ వచనంలో మీకు కనబడితే అందరూ 5వ వచనం అందరూ కలిసి చదువుదాం. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల. ఏం పొందని ఎడల? ఏం పొందని ఎడల? మారు మనసు పొందితే ఏం ఫలిస్తాయి? ఫలాలు ఫలిస్తాయి. ఇప్పుడు కింద ఉపమానంలోకి రావాలి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. అమ్మాయి బైబిల్ తీసావా? చూస్తున్నావా? ఎన్నో వచ్చిన చదివినప్పుడు మీకు లైవ్లు ఎందుకు కట్టేసాం? మీకు ముగ్గురు ప్రార్థనలో స్తుతుల్లో మాట వినట్లే మీరు. ఓన్లీ వాక్యమే. నేను ఒక్కడనే కనపడతాయి, ఎవరు కనపడరు. ఇక ఇలాగే స్ట్రిక్ట్గా జరుగుద్ది గుడి. కాంప్రమైజ్ అవ్వం. స్ట్రిక్ట్గా జరగాల, మోకాళ్ళు వేయాలా, చేతులు జోడించాలా, అటు ఇటు తిరగకూడదు. ఇక ఆమెనంత వరకు ఇంకిటే చూడాలి. అది మీ పని. కాబట్టి గమనించండి. 5వ వచనం, మీరు మారు మనసు పొందని ఎడల. ఏం పొందని ఎడల? ఏం పొందని ఎడల? మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించిపోతారు. ఈ రోజుల్లో దేవుడు మనకు అన్ని కలుగు చేసి అన్ని మనకు అదృష్టం బాగుండి పిల్లలందరూ బాగుండి మొత్తం బాగుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఉపమానాల్లో కూడా చెప్పాడు, ఒకటి సర్వలోకమంతయు సంపాదించుకుని వాడి ప్రాణం పోగొట్టుకున్నట్టే ఏం ప్రయోజనం? వాడి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళుద్దో తెలుసా? ఆత్మ దాన్ని దయచేసిన నాగరాణి 2 పుస్తకాలు తిరిగేస్తున్నాం. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది, మన అయినది మట్టిలోకి వెళ్ళిపోతుంది. అది మనం గమనించాలి. అందుకని మీరు మారు మనసు పొందకపోతే, డేవిడ్ గారు అర్థమవుతుందా? అందరూ అలాగే నశించిపోతారు. ఇప్పుడు కావాల్సింది దేవుడికి ఏంటో తెలుసా? మారు మనసు. ఏం కావాలి? అందరు చెప్పండి, ఏం కావాలి? ఇప్పుడు స్టార్ట్ చేయండి. 6వ వచనం, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఇప్పుడు ఉపమానం చెప్తున్నారు, మీరు మారు మనసు పొందకపోతే నశించిపోతారు. ఆ విషయాన్ని గమనించండి. 6వ వచనం, మరియు ఆయన వారితో ఏ ఉపమానం చెప్పాను. అప్పుడప్పుడు ఉపమానముతో వస్తున్నారు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో ఏ చెట్టు నాటబడినది? అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. బలో క్రీస్తు మహారాజుకు. ఓకే, ఇంకా నేను అది విభజించలేదా? ఆ మొదటి 5 వచనాలు ఎలాగ రాసుకున్నారు? పశ్చాత్తాప పడకపోతే అందరూ నశించిపోతారు. 6 నుండి 8 వచనాలు ఎలా రాసుకోండి. పశ్చాత్తాపము ఎందుకు అవసరమో ఆ పదాలు మీరు పట్టాలి. పశ్చాత్తాపము ఎందుకు అవసరము? ఉపమానము ద్వారా వివరణ. ఆ విషయాన్ని మీరు గమనించండి. మొదటి 5 వచనాలు, పశ్చాత్తాప పడకపోతే అందరూ నశించిపోతారు. 6 నుండి 8 వచనాలు. రుతు గారు అర్థమైందా? మొదటి 5 వచనాలు ఏంటి? పశ్చాత్తాప పడకపోతే అందరూ నశించిపోతారు. 6 నుండి 8 వచనాలు పశ్చాత్తాపం ఎందుకు అవసరమో ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తున్నారు. 9వ వచనం భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది. ఇక్కడది కాదు, అక్కడది. 9వ వచనం మీరు చదవండి, మీకు అర్థమైంది. అది ఫలించినా సరే, అండర్లైన్ ద పాయింట్. తమ్సిటి భవాని చూసావా? ఫైనల్కి వచ్చింది భవిష్యత్. ఇక్కడ గురించి కాదేక, మన పని అయిపోయాక నువ్వు ఫలిస్తే ఈ లోకంలో సరే. అర్థమవుతుందా? దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఫలిస్తే సరే, ఒకవేళ పని పట్టలేదు తేజబాబు పద్దాక పాదన 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 పాదన, ఏం పాదన, ఏ లోకం అనుకుంటే ఏం కూడా లే లోకం. రోజు గంట సేపు చేయమన్నాడా? కిస్తాస్ గారు చేయమన్నాడా? ఆయన చేయమన్నా ఈయనేంటి, ఆయన ఎవరో చేయమన్నాడు చేస్తున్నాడు. అందుకుని అయ్యగారు రాశారు. ఏమని రాశారో తెలుసా? అయ్యగారు పాటలోకి రండి. మిత్రుడార రమ్ము అనే పాటలోకి. ఎప్పుడన్నా చదివావా? దివ్య గారు మిత్రుడార రమ్ము అనే పాట ఎప్పుడైనా ఇంటికాడ కూర్చొని పాడావా? నువ్వు పాడవు. నువ్వెందుకు పాడతావు? మనకే టైం లేదు 24 గంటలు. ఇంకేం పాడుకుంటాం? ఇంకొక గంట ఇస్తే ఎగస్ట్రా బాగుండు దేవుడు. 42వ పాట 2వ వచనం కింద లైన్ 1 2 3 4 5వ లైన్. ఏ మాటలు వినవద్దు, దేవావాక్యమి నిజము. ఏంటి రాలేదా?
చదవరేంటి అంటే నాకు వచ్చా రాదని టెస్టింగ్ చేస్తున్నారా? ఏ మాటలు వినవద్దు, చదవాలి. దేవావాక్య నిజము, ఎటు చూడొద్దు. పాడుకుందామా? దేవావాక్యమే నిజము, దిక్కులు చూడకు. దేవావాక్యమే నిజము, దిక్కులు చూడకు. మిత్రుడారా రమ్ము, మిత్రుడారా రమ్ము, మైత్రితో పారమార్థికమైన మాటల్ వచింతు మన్నానతో విను. మిత్రుడారా రమ్ము. ఏ మాటలు వినవద్దు, దేవావాక్యమే నిజము, దిక్కులు చూడొద్దు అని భక్తులు రాశారు. మరొకసారి, దేవా వాక్యమే నిజము, దిక్కులు చూడకు. దేవా వాక్యమే నిజము, దిక్కులు. మరొకసారి, దేవా వాక్యమే నిజము, దిక్కులు చూడకు. దేవా వాక్యమే నిజము, దిక్కు. మరొకసారి, దేవా వాక్యమే నిజము, దిక్కులు చూడకు. మిత్రుడారా రమ్ము, మిత్రుడారా రమ్ము, మిత్రుడారా రమ్ము, మిత్రుడారా రమ్ము. ఏది నిజమంట? ఏది నిజం, ఏది నిజం కాకపోయినా ఇది నిజం. అయ్యగారు పాట ఎలా రాశారు? ఇది ఏంటిది? నిజం. దేవావాక్యే నిజం. ఎడు చూడకు, ఇటు చూడకు, దిక్కులు చూడకు. ఇప్పుడు కిందకు వద్దాం. మొదటి 5 వచనాలు. టైం ఎంత అయింది? 10:10 అయిపోయింది. పశ్చాత్తాప పడకపోతే అందరూ నశించిపోతారు. 6 నుండి 8 వచనాలు. పశ్చాత్తాపం ఎందుకు అవసరము? అసలు ఎందుకు మీకు పశ్చాత్తాపం? ఈ ఉపమానం ద్వారా దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. చెప్పిన వాక్యమే చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఎన్ని కోణాలుగా ఉందో చూడండి వాక్యం, ఎన్ని కోణాలుగా ఉన్నదో. 9వ వచనం భవిష్యత్తు గురించి మాట్లాడడం. 9వ వచనం ఇప్పుడు మీరు చదవండి. అది ఫలించినా సరే, ఫైనల్కి వచ్చేసరిక మొట్టమొదటి ఏం పొందాలి మీరు? 3 భాగాలు విభజించాక మొదటి 5 వచనాలు మారు మనసు పొందాలి. 6 నుండి 8 వచనాలు పశ్చాత్తాపడాలి. చెప్పరేంటి? పశ్చాత్తాపడకపోతే అందరూ ఏమైపోతారు? అందరూ చెప్పాలి. పశ్చాత్తాపడకపోతే అందరూ ఏమైపోతారు? నశించిపోతారు. 6 నుండి 8 వచనాలు పశ్చాత్తాపం ఎందుకు అవసరమో ఈ ఉపమానం ద్వారా వివరించారు. 9వ వచనం భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఫలించకపోతే, ఇంకా ఫలం ఉండకపోతే. 9వ వచనం అందరం కలిసి చదువుదాం. అది ఫలించినా సరే లేని ఎడల నరికించువేయమని అతనితో చెప్పాను. ఇప్పుడు రండి, మొదటి వచనం. ఇప్పుడు అదే 6వ వచనం చదువుదాం. ఈరోజు మన వృత్తాంతం అది కదా, ఈరోజు మన వృత్తాంతము అది. 6వ వచనం ఎలాగా? ఒక మనుషుని ద్రాక్ష తోటలో కనబడిందా? 6వ వచనం చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి. ఒక మనుషునికి తన ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు ఉండెను. సాధారణంగా అంజూరపు చెట్లు ద్రాక్ష తోటలో నాటరు. శిరీష గారు గమనించాలి, బోలంత ఉంది వినాలి. ఒక వచనం కూడా అవదు ఈరోజు. చరిత్ర ప్రకారం మనం గమనిస్తే అంజూరపు చెట్లు ద్రాక్ష తోటలో నాటరు, అది వ్యతిరేకం. కానీ ఇక్కడ నాటబడింది. లూకా గమ్మత్తైన విషయాలు రాస్తారు. అది నాటరు కానీ నాటబడింది. ఆ విషయాన్ని మనం గమనించండి. అందుకుని స్పష్టంగా రాశారు లూకా గారు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. ఎన్ని చెట్లు నాటబడి? అందరు చెప్పాలి. ఎన్ని చెట్లు? అందరు చెప్పాలి. ఎన్ని చెట్లు? ఒక చెట్టు నాటబడింది. దీన్ని ఇలా రాసుకోండి. ప్రత్యేకంగా నాటబడిన చెట్టుని రాసుకోండి. రాసుకోవాలి దివ్య గారు. 6వ వచనం ప్రత్యేకముగా నాటబడిన చెట్టు, దేవుడికి
నీవు ప్రత్యేకంగా కనబడాల, ఊరోళ్ళతో కలిసిపోకూడదు. డేవిడ్ గారు అర్థమైందా? మనం ప్రత్యేకంగా కనబడాల. అందుకు నయ్య గారు ఏమని రాశారు? సంఘం లోకంతో కలిసిపోయింది, నేనేం చేస్తాను? ఎంతకాలం బోధ చేస్తా? చేయలేను. ఏమి చేస్తాను? ఏమి చేయలేను. ప్రెసిడెంట్ గారు అర్థమవుతుందా? సంఘము లోకముతో కలిసిపోయింది. పాడండి రాదా? సంఘము కూడా త్వరగా రాను నా యేసు త్వరగానే రాము తండ్రి. సంఘము లోకముతో కలిసిపోయింది, ఏకమాయను. నా గొంతుకి రావట్లే, మీరు పాడరు. ఏమి చేతును ఏకమాయను, ఏమి ఏకమాయను, ఏమి చేతును ఏకమాయను, ఏమి చేతును త్వరగా రాను నా యేసు త్వరగానే రాము తండ్రి. అయ్యగారు ఏమని రాశారు? సంఘం లోకంతో కలిసిపోయింది, కానీ దేవుడు ఆశించేది ఏంటో తెలుసు? 6వ వచనం, ప్రత్యేకంగా నాటబడిన చెట్టు. ఆమేన్ చెప్పండి. కొద్ది గడ్డాలు చెప్పండి, ఇంకొద్ది గడ్డాలు చెప్పండి. ద్రాక్ష తోట లోకానికి సాదృశ్యంగా ఉంటే, అంజూరపు చెట్టు దేవుని బిడ్డకి సాదృశ్యంగా ఉంది. ఈ పాపలోకములు ఎంతో మంది ఉన్నారు. అది ఎలా చెప్పారు అయ్యగారండి అంటారా శిరీష గారు? బైబిలే ఆధారం. మత్తయి రాసిన శుభవార్త. నాతో పాటు త్వరగా ముగిచ్చేసుకుందాం, ఇక ఎల్లెదట్టలేదు. ఈరోజు వాక్యం కదలట్లేదు, అప్పుడే 10:10 అయిపోయింది. రండి నాతో పాటు. ఎక్కడున్నాం? మత్తయి రాసిన శుభవార్త 7వ అధ్యాయము. అందరూ కలిసి చదువుదాం. 7వ అధ్యాయము 13వ వచనం. 8వ పేజీ నంబరు 13వ వచనం. 7వ అధ్యాయము 13వ వచనం. అందరూ వస్తూ ఉన్నారు అనుకున్నా. బలో క్రీస్తు మహారాజుకు. 13వ వచనం. యెరికో ద్వారమున ప్రవేశించుడి. ఏ ద్వారాన్ని ప్రవేశించాలి మీరు? అందరు చెప్పాలి. ఏ ద్వారము? కిందకి చదువు. ఇరుగ్గానే ఉంటుంది, ఇక విశాలంగా ఉండదు, మనకు అనుకూలంగా ఉండదు. అయ్యగారు ఏమని రాశారు? తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. దినములు క్షణములు తీసుకొని అవి నీదో వెనుతెన్ ప్రవహింపచేయను శక్తి నీయోమి. తనువు నాదిదిగోగై కొనుమి యో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. నా ఇష్టమిదిగోయి నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదది. నా ఇష్టమిదిగోయి నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదది. నా ఇచ్ఛయు నటి నా హృదయమిదిగోని కేయిదియే రాజా కియా సింహాసనమో. తనువు నాదిదిగోగై కొనుమి
ప్రభువా నీ పనికి ప్రార్థింపోవే. ఏమని రాశారు త్రివేణి? ఇప్పుడే వచ్చావా? ఏమని రాశారు? నా ఇష్టం ఇదిగో ఇది, నీ ఇష్టముగా చెయ్యి. ఎవరిష్టం చేయాలంట? మనకి ఫోన్టోలు కావాలి. ఎన్ని ఇష్టాలు మీకు? నా ఇష్టం ఇదిగో ఇది, నీ ఇష్టముగా చెయ్యి. నా ఇష్టం వద్దు, అది పాడగలమా? అప్పుడే ఫలములు ఫలించగలం. ఈ పాటలు మీకు బుర్రకెక్కవు, ఈ మీకు ఎక్కువ. ఎందుకో తెలుసా? సాతానుడు బుర్రకెక్కనివాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడ మారిపోతావో, ఆడి దగ్గరికి రావేమో, నరకానికి రావేమో, ఈ లోకంలో కలవేమేమో, అయ్యగారు పాటలు పాడుకుంటే మనసు మారిపోద్ది, ఒక ఆశ ఉండదు, రెడీ అవ్వాలన్న హంగామాలు ఉండవు, ఎప్పుడు దేవుడు దేవుడు స్తుతి అంటారు, ఏం పట్టించుకోరు పెద్ద లోకంలో. ఎవరిటి పోతున్నా, ఎవరేమి ధరించుకున్నా అవన్నీ మార్పులు తెస్తుంది. అందుకని మీరు పాడరు. కాబట్టి నా ఇష్టము వద్దు, నీ ఇష్టమే చెయ్యి. ఒకసారి 13వ వచనం, మత్తయి రాసిన శుభవార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. చదవాలా? నాశనమునకు పోవు ద్వారం ఎలా ఉందంట? వెడల్పును. ఎక్కడికి వెళ్ళడానికి? ఈ గుడిని ₹1,00,000 ఎందుకు పెట్టేది తెలుసా? ఇరుకు ద్వారంలో పెట్టాలని. నాశనానికి 6వ వచనం ఎలా రాసుకున్నారు? అంజూరపు చెట్లు, ప్రత్యేకంగా నాటబడిన అంజూరపు చెట్టు. ఇక్కడ చూడండి, నాశనమునకు పోవు ద్వారం ఎలా ఉందంట? వెల్లడుపు. కింద చదవండి. ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు. చదువుతున్నారా శిరీష గారు? అనేకులు. ఆమె చెప్పండి. ఇప్పుడు ఇరుకు ద్వారాలు ఎక్కువ మంది ఉన్నారా, విశాల ద్వారాలు ఎక్కువ మంది ఉన్నారా? కొద్ది కిందకు వస్తాను అప్పుడప్పుడు. ఇరుకు ద్వారంలో ఎక్కువ మంది ఉన్నారా, విశాలంలో ఎక్కువ మంది ఉన్నారా? విశాలలో ఉన్నారు. బైబిల్ చెప్పిందా? అయ్యగారు ఏమని రాశారు? దేవా వాక్యమే నిజము, దిక్కులు చూడాకు. దేవా వాక్యమే నిజము, దిక్కులు చూడాకు. దేవా వాక్యమే నిజము, దిక్కులు. ఇప్పుడు విశాల మార్గంలో ఎంతమంది ఉన్నారు? అనేకులు ఉన్నారు. తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, పాపం చేసేవాళ్ళు ఉన్నారు, గుట్టకాయలు తాగేవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎక్కడ? విశాల మార్గంలో. నీవు దిక్కులు చూడొద్దు, అటు ఇటు చూడవద్దు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంట? అందరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతారు? నాశనానికి వెళ్ళిపోతారు. కిందకి చదువుతారా? 3వ లైన్ 14వ వచనంలో, జీవమునకు పోవు ద్వారమును ఇరుకును, ఆ దారి సంచుకుతమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు ఎందరూ? కొందరే. ఆమె చెప్పండి. కొద్ది గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకొద్ది గట్టి హల్లెలూయా చెప్పండి. దాన్ని కనుగొనేది కొందరే, అందరు కాదు. అందుకోను ఇప్పుడు ఏ ద్వారంలో ప్రవేశించాలా? ఇరుకు ద్వారంలో ప్రవేశించాలా. అందుకునే కదా ద్రాక్ష తోటలు. ఇటు చూడాలమ్మాయి, పొట్ట తీసేదా చూస్తున్నావు? ఇప్పుడు చూడవా? అంజూరపు చెట్టు, తర్వాత ఇంకోటి ఏంటి? ద్రాక్ష తోటలో ఉంది. ఏ చెట్టు? అంజూరపు చెట్టు ఉంది. ప్రత్యేకంగా ఉంది. దేవుడు ప్రత్యేకంగా. ధనవంతుడి ఇంటిలో ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఎవరో? లాజరు. శిరీష గారు లాజరు నాటాడు. లాజరు అక్కడ ఎలా ఉన్నాడో తెలుసా? ప్రత్యేకంగా ఉన్నాడు. ఆమె చెప్పండి. కొద్ది గట్టేలు చెప్పండి, ఇంకొద్ది గట్టేలు చెప్పండి. ఇప్పుడు 6వ వచనం మీరు ఏమని రాసుకున్నారు? ప్రత్యేకంగా నాటబడిన అంజూరపు చెట్టు. మళ్ళీ అక్కడికి వచ్చేసేయండి. ఎక్కడికి? వెరీ గుడ్. రండి. లూకా రాసిన శుభవార్త ఎన్నో అధ్యాయము? 13వ అధ్యాయం. ఎన్నో వచ్చును? 6వ వచనం. అందరు కలిసి చదువుదాం. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో ఏ చెట్టు ఉంది? అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. ఆమె చెప్పండి. సాధారణంగా అంజూరపు చెట్టు ఎక్కడ నాటరంట? ద్రాక్ష తోటలో నాటరు. దానికి దీనికి పడదు అసలు. అది మీరు గమనించడానికి ప్రయత్నం చేయాలి. ఇది ప్రత్యేకంగా దేవుడు నాటాడు. ఇది ఏ లోకం? పాపలోకం. అందుకని ఆదికాండం మీరు బాగా చదవగలిగితే, ఇప్పుడు ఆదికాండం చూసేవారునా?
ఉందని బైబిల్ అసలు ఏమో అమ్మేసోడు నాలాంటి పిసినారోడు అయ్యుండి నీకు ఆది కాండం ఇవ్వకుండా అక్కడ నుండి ఇచ్చాడేమో. చూసుకోవాలి బైబిల్ తిరిగేసేటప్పుడు. ఆది కాండంలో ఉంటుంది భూలోకం ఏమైపోయిందని, చెడిపోయిందని. ఆమె చెప్పండి, ఈ చెడిపోయిన లోకములో అందుకు నయ్యగారు ఏమని రాశారు, చెడు గెక్కు వగుచున్నది భూలోకమున, చెడు గెక్కు వగుచున్నది, చెడు గెక్కు వగుచున్నది భూలోకమున, చెడు గెక్కు వగుచున్నది. చెడుగుపై మంచిపై చేయగలదౌనట్లు విడువక ప్రార్థించుడి, మీ ప్రార్థన కడవరకు పోనీయుడి, మీ ప్రార్థన కడవరకు పోనీయుడి. బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించి మహిలో కీడును గెలువుడి, దేవునికెప్పుడు మహిమ కలుగానీయుడి, దేవునికెప్పుడు మహిమ కలుగానీయుడి. రాసే వాళ్ళ దగ్గర మీ పేపర్లు చూస్తాను, ఇక్కడ వెంతలు చూస్తున్నాం. అయితే మీరు కూడా అదే బడిలో ఉంటారు, వస్తాను నేను ఒక్కొక్కరి దగ్గరికి. చాలా బలో క్రీస్తు మహారాజుకు 6వ వచనం, ప్రత్యేకంగా నాటబడిన చెట్టు. ఏ చెట్టు అది? ఇప్పుడు గమనించండి, ఈ ప్రత్యేకంగా నాటబడిన చెట్టుకి దానికి అనుకూలంగా ఒక వచనం చదువుదాం. లూకా రాసిన శుభార్త అది 12వ అధ్యాయము. లూకా రాసిన శుభార్త 12వ అధ్యాయము 48వ వచనం. నాన్న ఈ పుస్తకం తీసుకెళ్ళి నాగరాణి అక్కకిచ్చి రాచుకుంటుంది, ఇచ్చేసి మళ్ళీ మైండ్ అప్సెట్ అయిపోద్ది. వెరీ గుడ్, ఇచ్చేసాయి. నాతో బడికి లూకా రాసిన శుభార్త 12వ అధ్యాయం. అందరూ నాతో బడికి రావాలి. బలో క్రీస్తు మహారాజుకు 65వ పేజీ నంబరు 12వ అధ్యాయము 48వ వచనం. అయితే తెలియక, ఆ పదాన్ని చూడండి, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఆ పదాన్ని మీరు గమనించండి. 48వ వచనం, అయితే తెలియక, ఏంటంట? తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఈ రోజుల్లో పాపం అంటే తెలుసా తెలీదా? అమ్మాయి మాట్లాడాలి. పాపం అంటే తెలుసా తెలీదా? తెలుసు. ఆ చిన్న పిల్లలు అక్కడ కూర్చున్నారు, వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలీదు. ఏం తెలీదు. వాళ్ళు ఇంకా మనం పాలు పోతే ఒక డబ్బాలో తాగేసి కొద్దిగా అన్నం తిని అటు ఇటు తిరుగుతా అంట. కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చాక అందరికీ తెలుస్తుంది దేవుడు న్యాయ తీర్పులు ఎలా ఉన్నాయి చూడండి. పిల్లోడికి తెలియదు, అవునా? పైకి ఎక్కకూడదని పిల్లోడికి తెలియదు, మీకు తెలుసా? కొంచెమే తెలియక 48వ వచనం, అయితే తెలియక దెబ్బలకు తగిన ఫలము చేసిన వానికి కొద్ది దెబ్బలు తగులును, ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో. ఆ పదాన్ని మీరు గమనించండి. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. ఆమె చెప్పండి. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. రేపు దేవుడు మిమ్మల్ని కూడా ఫలాన్ని, ఒక ఫలం 2 ఫలాలు కాదు, ఆయన నీ నుండి ఏ ఫలమును ఆశించాలనుకున్నాడో అది పరిపూర్ణంగా నేను అడుగుతాను. దాంట్లో నాగరాని చూడు, తర్వాత రాద్దు కానీ నా పుస్తకం కూడా తీసుకొని రాసుకో. కాబట్టి గమనించండి, దేవుడు ఏమి ఆశిస్తారో అది ఖచ్చితంగా తాను పరిశుద్ధ గ్రంథములో నుండి తెలియచేశారు. బలో క్రీస్తు మహారాజుకు ఇంకా చాలా ఉంది. ప్రత్యేకంగా నాటబడిన ఏ చెట్టు? అంజూరపు చెట్టు. బాధ్యత గల స్థానం అని రాసుకోండి పక్కన. ఆ చెట్టుకు బాధ్యత ఉండాలి. నీ వల్ల ఒక బాధ్యత, నీకు ఒక బాధ్యత, నీ మీద ఒక బాధ్యత దేవుడు పెట్టాడు.
బాధ్యత ఉండాలి ఆ ప్రత్యేకంగా నాటబడిన అంజూరపు చెట్టుకి. ఒకసారి 6వ వచనం చదువుతారా? 6వ వచనం, అదే 6వ వచనం చదువుదాం. 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. అతడు దాని పండ్ల వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అప్పుడు అక్కడ రాసుకోండి, దీర్ఘకాల సహనం. ఆయన సహనంతోనే ఉంటాడు నువ్వు చచ్చిపోయేంత వరకు. కంగారేం పడ్డాడు, తన శైలిలో రివార్డ్ వచ్చింది. అక్కడ ఏం దొరకపోతే కంగారు పడ్డాడు ఆయన. మళ్ళీ 1 సంవత్సరం వదిలేసే, డేవిడ్ వదిలేసే. ఓ రోజు మనకు అంత ఉందా? ఇక్కడే ఉంటాం తిష్టి కట్టుకొని. ఓ రోజు ఉంది, ఎప్పుడైనా ఈ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. దీర్ఘకాల సహనం. ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? నువ్వు పాపం చేస్తున్నా కూడా దీర్ఘకాలంగా సహిస్తాడు. ఓకే, లెట్ డూ ఇట్. అందుకని ప్రసంగిలు అన్నాడు, పాపం చేయాలనుకుంటున్నావా చేసే, తాగాలనుకుంటున్నావా క్వార్టర్ పెట్టుకుని ముందు నడిపించు నా నవ్వా అంటాడు. తాగేసి అంటే వాకి దగ్గరకు వచ్చేది, నడిపించు నా నవ్వా అంటాడు. లాస్ట్ బీట్ వల్ల ఉంటుంది కదా, వాళ్ళు నడి సముద్రం అని దేవ్వా క్వార్టర్ వేస్తే పాటలు అద్భుతంగా వస్తాయి. అర్థమవుతుంది? నువ్వెవరు? క్రైస్తవుణ్ణి. మరలా నేను సిగ్గు, పెచ్చ, వెర్రి ఆ మాట చెప్పడానికి. మళ్ళీ నువ్వెవడవే పాట పాడేది రవి గారు? క్రైస్తవుని. మీ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. నువ్వేంటి చేసేది? పనికి మాలిన పనులు. సిగ్గు. క్వార్టర్ వేసేసి మన ఇష్టం వచ్చినట్టు చేస్తే అదే ప్రసంగి చెప్పాడు, తాగాలనుకుంటే తాగేసేయి, నీ గుండె పోద్ది, నీ కిడ్నీలే పోతాయి, నీ లివర్లే పోతాయి అని సామెతల గ్రంథంలో ఉంది. తినాలనుకుంటే తినేసేయి, చేయాలనుకుంటే చేసేసేయి. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు ఎక్కడికి తీసుకొస్తాడంట? తీర్పులోనికి తీసుకొచ్చునని జ్ఞాపకం ఉంచుకొని. బలో క్రీస్తు మహారాజుకు లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, లేచి నిలబడదాం కొద్దిగా. బలో క్రీస్తు మహారాజుకు. యేసు వాక్కు కంటే ఏది గొప్ప, యేసు వాక్కు కంటే యేసు వాక్కు కంటే ఏది గొప్ప, యేసు వాక్కు కంటే ఏది. 6వ వచనమే 2వ భాగంలో నేను చెప్తున్నా, దీర్ఘకాల సహనం కానీ ఫలము లేదు. దీర్ఘకాలం చచ్చిపోయేంత వరకు సహనంగానే ఉన్నాడు దేవుడు, కానీ ఏం లేదంటే దానికి ఫలము లేదు. మనం అలా ఉండకూడదు. దానికి ఒక వచనం ఇందాక దానిలాగా చూసి వాక్యాన్ని ముగిస్తాను. ఎలా అంటే, ఫలాలంటే ఆకులు ఉన్నాయి కానీ ఏమి లేదు ఆ చెట్టుకి, ఫలాలు లేవు. మీకు ఆల్రెడీ అంజూరపు చెట్టు గురించి చెప్పా. అంజూరపు చెట్టుకి ఆకులు వస్తే లోనే ఉంటాయి, ఫలాలు ఉంటాయి, కాయలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఆకులు ఉన్నాయి కానీ ఫలము లేదు. ఆచారం ఉంది, గుడికి వస్తున్నాం కానీ మార్పు లేదు. ప్రార్థనలు ఉన్నాయి, పరిశుద్ధత లేదు. 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఆచారం ఉంది, మార్పు లేదు. మీరు ఆచార క్రైస్తవులు. ప్రార్థనలు ఉన్నాయి, పరిశుద్ధత లేదు. ఈ అంజూరపు చెట్టు కూడా అలాగే ఉన్నది. మత్తయి రాసిన శుభవార్త 21వ అధ్యాయము 19వ వచనం చదివేసి వాక్యాన్ని ముగించేసుకుందాం. మత్తయి రాసిన శుభవార్త 21వ అధ్యాయము, మత్తయి రాసిన శుభవార్త 21వ అధ్యాయము 19వ వచనం, పేజ్ నెంబర్ 22. పేజ్ నెంబర్ ఎంతండి? 22. 21వ అధ్యాయం ఎన్నో వచనం? 19వ వచనం. అప్పుడు త్రావ పక్కన ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీద ఎన్నటికి నువ్వు కాపు కాయకు ఉందువు గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఏమైపోయిందంట? ఎండిపోయింది. ఇంక దట్స్ ఆల్. ఫైనల్కి వచ్చేస్తాడు దేవుడు. చచ్చిపోయాక నీకు నరకమే. ఎండిపోయింది, ఏం చేయాలన్నారు యోహాన్ గారు? అక్కడితో అయిపోలా. మత్తయి ఆపేసింది. యోహాన్ గారు ఏం చెప్పారు తెలుసా? నాకేం చెప్పలేదంటున్నారా? చదివితే తెలుస్తుంది. యోహాన్ గారు ఏం చెప్తారంటే, ఈ యొక్క ఎండిపోయిన ఏర్లన్నీ తీసుకురండి, తగలబెట్టేయండి, అగ్నిలో వేసేయండి, కాల్చేసేయండి. అది ఎక్కడుంది? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. ఎండిపోయిన ఇవన్నీ కూడా దేవుడు శపించిన అన్ని చెట్లన్నీ ఏరుకురండి, ఏరుకొచ్చి ఇవన్నీ కూడా ఎక్కడ వేయాలి? అగ్నిగుండంలో వేయాలి. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ఇప్పుడు వరకు ఏం చెప్పాను మీరు నాకు చెప్పండి, స్టార్టింగ్ కాడ నుంచి. రవి గారు ఒకసారి ఇట్రా.
శ్రీధర్ అన్నిటి. ఇప్పుడు వరకు ఏం చెప్పాను? ఆ బ్యాగ్లో బైబిల్ ఉంది, ఇవ్వండి, బ్లాక్ కలర్ వస్తున్నాను నన్ను మీరు ఇటు వచ్చేసేయండి. ఇప్పుడు వరకు ఏం చెప్పాను? ఈరోజు అంశం ఏంటి? అందరు చెప్పాలి. అంశం ఏంటి? ఫలం లేని జీవితం. రెండు ఇవ్వండి. ఫలం లేని జీవితం, తీర్పంచునమునున్న కృప. మొదటి 6 వచనం ఎలాగ రాసుకున్నారు? పశ్చాత్తాప. ఓకే, విభజించారా? 13వ అధ్యాయం 6 మొదటి 5 వచనాలు. పశ్చాత్తాపడకపోతే అందరూ ఏమైపోతారు? నశించిపోతారా? 6 నుంచి 8 వచనాలు ఆ పశ్చాత్తాపం ఎందుకు అవసరం ఇవ్వమన్నారు చెప్తున్నారు. ఇప్పుడు 9వ వచనం భవిష్యత్తు గురించి చెప్తున్నారు. ఇది భవిష్యత్తు గురించి. 6వ వచనం ఎలాగ రాసుకున్నారు? ప్రత్యేకంగా నాటబడిన అంజూరపు చెట్టు. అందుకని ఇరుకు ద్వారాన్ని ప్రవేశించండి, విశాల ద్వారాన్ని. ఇరుకు ద్వారం చాలా కొంతమంది వెళ్తారు, విశాలలో చాలా మంది వెళ్ళిపోతారు. అందరు నాశించుకోవడానికి వెళ్ళిపోతున్నారు. మరలా 2వ పేర చెప్పే కదా, అదే మొదట 6వ వచనం 2 భాగాలు చెప్పానా? దీర్ఘకాల సహనం. ఇందాకటి చెప్పాగా దీర్ఘకాల సహనం. ఇప్పుడు 1వ వచనాన్ని 2 భాగాలుగా విభజించామా? అదే 6వ వచనాన్ని 2 భాగాలుగా. ప్రత్యేకంగా నాటబడిన అంజూరపు చెట్టు. మరలా ఏ ఫలాలు లేవని మరొకటి చెప్పే కదా. దీర్ఘకాల సహనం. దాని పక్కన బాధ్యత. మొదటిది ఏం రాసుకుంటున్నావు? అవును, చూసి చెప్పానా? బాధ్యత అని మొదటిది. ప్రత్యేకంగా ఉన్నదానికి ఏముండాలా? బాధ్యత ఉండాలి. రెండోది ఏమని చెప్పారు మీరు? దీర్ఘకాల సహనం. దేవుడు దీర్ఘకాలాన్ని సహిస్తున్నాడు. తర్వాత ఆయన సహించిన తర్వాత అందరిని తీసుకెళ్ళి ఎక్కడేస్తాడండి? నిండిపోయినాయి నరకోలేస్తారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏమనుకుంటున్నారో చేసేసేయండి, కానీ ఇవన్నీ కూడా తీర్పులోకి వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరము దేవునికి ఇష్టమైన బిడ్డగా. నువ్వు రాసుకోవట్లేదా? ఎంబీబీఎస్ చదివావా? దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమెను. మోకరిద్దాం, ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు గొప్ప కార్యములు చేయగలిగిన వారు. మరొకసారి అందరూ కలిసి పాడుకుందాం. నా యేసు కాదాది నా ఇష్టమిదిగో, ఇది నీ ఇష్టముగా చేయ. నా ఇష్టమిక కాదాది నా ఇచ్చయో నటి నా హృదయమిదిగోని కేయిది ఏ రాజా కియా సింహాసనమౌతనువు నాదిదిగో గై కొనుమి యో ప్రభువాని పనికి ప్రాతిష్ఠింపుమి. తనువు నాదిదిగో గై కొనుమి యో ప్రభువాని పనికి ప్రాతిష్ఠింపుమి. వెండి పసిడి వివిగో వీసాన నాకై యుండవలెనని కోరాను. వెండి పసిడి వివిగో వీసమైనను నాకై యుండవలెనని కోరాను. నిండైనా నీ ఇష్ట నియమంబు చొప్పున మెండుగా వాడబరికితి యౌవనం విదిగో. తనువు నాదిదిగో గై కొనుమి యో ప్రభువాని
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు దేవా మీ 2 చేతుల పైకెత్తి దేవా మీకు స్తోత్రములు 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 చెప్పాలా? దేవా మీకు స్తోత్రములు. శక్తివైన దేవా, గతించిన రోజులన్నీ మీరిచ్చిన శక్తిని బట్టి మీకు అనేకమైన స్తోత్రములు. 2 చేతుల పైకెత్తి బలముగా చప్పట్లు కొడుతూ దేవా మీకే స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నాం. గతించిన రోజుల్లో మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనాలయ్యా. గతించిన రోజుల్లో నా కుటుంబాన్ని కాపాడినందుకు మీకు స్తోత్రాలు అని 2 చేతులు పైకెత్తి దేవా మీకు స్తోత్రములు. అందరు నాతో పాటు చెప్పండి. దేవా గతించిన రోజులు మీరు ఇచ్చిన క్షేమమును బట్టి మీకు అనేకమైన స్తోత్రములు. ఈ సంవత్సరములో మొదటి ఆదివారములో ప్రభు బలలో నా కుటుంబాన్ని నీకు సమర్పిస్తున్నాను. మరలా వచ్చే సంవత్సరము ప్రభు బలలో ఎలాగూ నీ పాదములు ఎదుట మోకాళ్ళు వేయాలయ్యా అని ప్రార్థన చేసుకోండి. దేవా మీకు స్తోత్రములు, దేవా మీకు స్తోత్రములు. ఎవరు సమీపింపరాని తేజస్సులు అమరత్వము కలిగి నిత్యము వసించుచున్న దేవా మీకు అనేకమైన స్తోత్రములు 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 చెల్లిస్తున్నా. నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడు రైతుని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నానని సెలవిచ్చిన దేవా మీకు అనేకమైన స్తోత్రములు. ఈ సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు, ఈ రోజుల బట్టి మీకు స్తోత్రాలు. రాబోయే రోజులన్నీ కూడా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా, మీకు స్తోత్రములు. యెహోషువా నేను నీకు తోడై ఉన్నాను, నీవు నడుచు ప్రతి మార్గములో నేను నీకు తోడై ఉన్నాను. జడియవద్దు, భయపడవద్దు, ధైర్యముగా ముందుకు సాగమన్నట్లుగా నా మిత్రులౌ భక్తులౌ మేలైన ప్రార్థనల్ మించున్ ధైర్యము విడువాను. నా మిత్రులౌ భక్తులౌ మేలైన ప్రార్థనల్ మించున్ ధైర్యము విడువాను. పరమ దేవుండెన పక్షమై యుండగా నరుడేమి చేయగలడో. ఆ పరమ జనకుండెన పాటయుండగా పాప పరుడేమి చేయగలడో. ఆ పరమ జనకుండెన పాటయుండగా పాప పరుడేమి చేయగలడో. దేవా మీకు స్తోత్రాలు. భక్తులు పాడుకుంటూ ఉన్నారయ్యా, నా మిత్రులౌ భక్తులౌ మేలైన ప్రార్థనలు మెన్షన్ ధైర్యము విడవను. పరమదేవుండే నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు, పాప పరుడేమి చేయగలడు, దయాలేమి చేయగలవు అని పాడుతున్నారయ్యా. దైవాత్మయేనా తనువులో నోండ సైతానికేమి చేయోనో. దైవాత్మయేనా తనువులో నోండ సైతానికేమి చేయోనో. జీవామయుండగా
జీవాత్మయే నా తనువులో నుండగా సైతాను ఏమి చేసిద్దని భక్తులు పాడుచున్నట్లుగా నీ ఆత్మను పొందుకుని నీ శక్తిని పొందుకుని ఈ లోకములో సాతానుని ఎదిరించండి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోవును. సాతానును మీ కాళ్ళ క్రిందముగా శీఘ్రముగా చితకు తొక్కిస్తానని అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు పారిపోవును అన్నట్లుగా ఈ గ్రామం మీద అపవాది వేస్తున్న బాణములు భక్తులు పాడుతూ ఉన్నారు. సైతాను క్రియలకు సర్వనాశనము, సైతాను క్రియలకు సర్వనాశనము, తలంపులకెల్లా నెరవేర్పు నిజము. దేవా మీకు స్తోత్రాలు. సైతాను క్రియలకు సర్వనాశనం అన్నట్లుగా సాతానుడు ఎవడినైతే మృంగాలను కిటికీలు గుండా చూస్తూ ఉన్నాడో వాడి ఆలోచనలకు వాడి తలంపులకు కాళ్ళ క్రింద శీఘ్రముగా చెతకు తొక్కిస్తానన్న దేవా మీకు స్తోత్రములు. ఈ సంవత్సరానికి కావలసిన దేవుళ్ళు అనుగ్రహించుము, ఈ సంవత్సరానికి కావలసిన ఆశీర్వాదములు అనుగ్రహించుము, ఈ సంవత్సరానికి కావలసిన మహిమలు జరిగించుము, ఈ సంవత్సరానికి కావలసిన ఆగిపోయిన కార్యములు జరిగించుము, ఈ సంవత్సరానికి కావలసిన దేవా నీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నా. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం అన్నారు కదయ్యా. మీకు స్తోత్రములు. మీ వైపు చూస్తూ ఉన్నాం, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము మీ వైపు అన్నట్లుగా నీ వైపు చూసేవారుగా, సన్నిధి చేసేవారుగా, ధ్యానము చేసేవారుగా, పట్టుదల కలిగి ప్రార్థించేవారుగా మేముండడానికి నీ కృపను దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు దేవా. ప్రత్యేకంగా నాటబడిన అంజూరపు చెట్టు దీర్ఘకాల సహనముగా ఉన్న మీరు యజమానితో చెలగాటమాడుతున్నామయ్యా. ఫలములను ఆశించిన పరలోకపు తండ్రి తేరు చూచుచున్నాడు నీ వైపు, ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమన్నారయ్యా. దేవా మీకు స్తోత్రాలు. మీ మీద తిరగబడలేం, కానీ మీరు మాట్లాడుతున్నారు రాబోయే శ్రమలు భయంకరమైన శ్రమలు. దేవా మీకు స్తోత్రములు. ఫలములను ఫలించడానికి సహాయమని చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థనాత్మను కలిగి ప్రార్థిద్దాం. ఎవరు మౌనం ఉండవద్దు. రూత్ గారు మన మధ్యలో ఉన్నారు, ప్రార్థనలో నడిపించబోతూ ఉన్నారు. దేవా మా ప్రార్థనకి జవాబుని దయచేయము. తెలివిని కలిగి నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నీ పాడాలందరూ కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మారాము పాడాలి. నా తనున రాలోమో దైవాత్మారాము, నా తనున రాలోమో. విజయ్ గారు నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపోము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపోము. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వరకు జరిగిన సన్నిధిని బట్టి మీకు వందనాలు. రాబోయే రోజులన్నీ ఆశీర్వాదకరంగా మార్చండి. నీవు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని దేవా ఈ వాక్కు ద్వారా బిడ్డల జీవితాల్లో ఫలింపు, ఆశీర్వాదములు దయచేయమని మేఘమే త్వరగా రాని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. రూత్ గారి ప్రార్థనలు నడిపిస్తారు.